మనసే తడిసేలా కురిసే నవ్వుల చిరుజల్లా. నమస్కారం. ఈరోజు యువసేన ఆశ్రమం నిర్వహిస్తున్నటువంటి మన పోట్రు ప్రవీణ్ గారిని ఈరోజు మన పరిచయం చేయడానికి మనం ఈ ఆశ్రమానికి వచ్చాం. నమస్కారం అన్న. నమస్కారం అండి. అంటే ఈ స్థలం అనేది గవర్నమెంట్ ల్యాండా, ఇది రెవెన్యూ ల్యాండా, లేకపోతే ఫారెస్ట్ ల్యాండా, లేకపోతే మీ స్వతహాగా తీసుకున్నారు? ఇది ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పబడుతుందండి. అప్పుడు ఉన్నటువంటి మేము గనియా గారిని మా రెంటెడ్ బిల్డింగ్లో ఉంటున్నాము, కొంత స్థలం కేటాయించండి మా ఆశ్రమంకి సహాయం చేసిన వాళ్ళు అవుతారని అడగటం జరిగింది. సార్ వాళ్ళు మాట్లాడిన తర్వాత ఇక్కడ కొంత ప్లేస్ ఉందని చెప్పేసి ఇక్కడ టెంపరవరీగా ఒక రూమ్ వేసుకున్నాం. తర్వాత వాళ్ళకి పర్మిషన్ తీసుకొని ఇంకా ఈ పక్కా బిల్డింగ్ కూడా కట్టుకొని పిల్లలకి వృద్ధులకి ఆశ్రయం కల్పించడం జరుగుతుంది. అయితే అప్పుడు ఇక్కడ షెడ్ వేసినప్పుడు ఫారెస్ట్ వాళ్ళు కొంచెం షెడ్ పీకడం లాంటివి చేశారని తెలిసింది, అది వాస్తవం? కామన్గా జరిగాయి, కానీ వాళ్ళు కూడా చివరికి రియలైజ్ అయ్యి మనం చేస్తున్న పనిని గుర్తించి వాళ్ళు కూడా మాకు సహకరించడం జరిగింది, అధికారులు కూడా. సరే, ఆ షెడ్డు ఫస్ట్ అయితే వేసారు, తర్వాత ఇప్పుడు ఈ బిల్డింగ్ నిర్మించడానికి మీకు ఎవరైనా దాతలు కానీ అలాంటి ఏమైనా నిధులు వచ్చాయా, లేకపోతే మీ స్వతహాగా కట్టించారా? ఇది దాతల సహాయంతోనే కట్టించడం జరిగిందండి. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే మన తాలూరి జయశేఖర్ గారు అని చెప్పేసి ఆ రూమ్ ఓపెనింగ్కి వచ్చారండి. ఆయన గారే మేము సహాయం చేస్తాం, మీరు ముందుకెళ్ళండి అని చెప్పారు. తర్వాత ఆయన గారు ఒక 5 లక్షలు సహాయం చేయడం స్వతహాగా, తర్వాత డిస్ట్రిక్ట్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ నుంచి 3 లక్షలు సహాయం చేయించడం, అదేవిధంగా 1,00,000 రూపాయలు పట్టాభిరామ్ గారు అని చెప్పేసి కాంట్రాక్ట్స్ గన్లో ఉంటారు. అట్లా కొల్లి రాఘవేంద్రరావు గారు అని చెప్పేసి రిటైర్డ్ అసోసియేషన్ సంఘం అధ్యక్షులు, ఉద్యోగుల సంఘం అధ్యక్షులు, ఆయన గారు ఒక 4 లక్షలు సహాయం చేశారు. అట్లా ఆ మెయిన్ దాతలే కాకుండా ఇంకా చిన్న చిన్న దాతలు ఒక 30,000, 10,000, 5,000 సిమెంట్ ఇచ్చేవాళ్ళు, సిమెంటు, ఇసుక, అట్లా దాతలు సహాయం చేయడం వల్లే ఈరోజు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టించి ఇంతమంది సేవ చేయగలుగుతున్నాం. ఏ సంవత్సరం? 4 సంవత్సరాలు అవుతుందన్న. 4 సంవత్సరాలు వచ్చాయి. ఖమ్మం అన్నం ఫౌండేషన్లో ఉండేవాళ్ళక, అక్కడ లేడీస్ని తీసేయడం వల్ల పాపం రోడ్డు మీద పడ్డట్టు వాళ్ళు రోడ్డు మీద పక్కన ఉంటుంటే అక్కడ తెలిసిన ఒక అన్న భాను అన్న అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత మేము ఖమ్మం వెళ్ళి నా కారులోనే తీసుకొని వచ్చాను. అప్పటి నుంచి 4 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు. ఆధార్ కార్డు కూడా లేకపోవడం వల్ల మన హైదరాబాద్ ఒక 4-5 సార్లు తిరిగి ఆధార్ కార్డు తీసుకొచ్చాము. నెక్స్ట్ ఆమెకి పింఛన్ అప్లై చేయాలి. మహిళలు ఎంతమంది ఉన్నారన్న ఇక్కడ? మహిళలు 4 ఉన్నారండి. 4 ఉన్నారు. ఇక మేలేమో ఒక 6 మెంబర్స్ ఉంటారు. 6 మెంబర్స్, మొత్తం 10 మెంబర్స్ ఉన్నారు. 10 మెంబర్స్ అంటే పిల్లలు మరియు వృద్ధులు ఇద్దరు. పిల్లలు బయట చదువుకుంటున్నారండి, హాలిడేస్కి ఇక్కడికి వస్తుంటారు. వాళ్ళు బయట ప్రైవేట్ హాస్టల్లో వేసి ప్రైవేట్ స్కూల్స్లో చదివిస్తున్నాము. ప్రజెంట్ పిల్లలు అయితే ఇక్కడ లోకల్లో చదువుకునే వాళ్ళు లేరు, అందరూ బయట చదువుకునే పిల్లలు. వాళ్ళకి ఎప్పటి నుంచో ఇక్కడ ఉండి చదువుకునే వాళ్ళు కాబట్టి ఈ హాస్టల్లో లేకపోయినా బయట హాస్టల్స్లో ఉంచి చదివిస్తాం. శ్రీ చైతన్య హాస్టల్స్, త్రివేణి అట్లా నుంచి అక్కడే ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తాం, కాలేజ్, స్కూల్స్. మరి ఈ మెయింటెనెన్స్ చేస్తున్నారు కొన్ని సందర్భాల్లో, అంటే ఇలా ఫుడ్ కానీ రైస్ కానీ అలా లేకుండా పోయిన పరిస్థితి ఏమైనా ఉందా? అట్లా ఏం లేదండి. మాకున్నటువంటి డోనర్స్ వల్ల, అంటే పర్మనెంట్ డోనర్స్ లేకపోయినా ఎప్పుడు ఎవరో ఒకళ్ళు వాళ్ళ పుట్టినరోజులకని, పెళ్లి రోజులకని వాళ్ళు ఒక 25 కేజీలు రైస్ కొని ఇవ్వటము, లేకపోతే కొంత కిరాణా ఐటమ్స్ కొని ఇవ్వటం, అట్లా దాదాపుగా సమకూరుతున్నాయి. కొంత మెయింటెనెన్స్కి ఇబ్బంది పడ్డా కానీ దాన్ని మేము అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం. మేము కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నాము, తలా ఇంత వేసుకొని దీన్ని కరెంటు బిల్స్ కట్టడం కానివ్వండి, ఇంకా పైన ఏదైనా వెజిటేబుల్స్ ఖర్చు కానీ ఏదైనా ఖర్చులు ఉంటే మేము మా దాంట్లో నుంచి కొంత ఫండ్గా తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం, ఇబ్బంది రాకుండా చూసుకుంటాం. ఇప్పుడు ఎంతకాలం నుంచి ఉంటున్నారు ఇక్కడ? చాలా రోజులు, 1 సంవత్సర కాలం. మంచిగానే పెడతారా భోజనం? బాగానే ఉంది, ఏం ఇబ్బంది ఏం లేదా? మంచిగానే చూసుకుంటున్నారు? ఏం కాదు, మంచిగానే చూస్తారు ప్రవీణ్ అన్న. అయితే విఆర్ఓగా చేశారా? రిటైర్. మరి ఎందుకు ఇలా ఈ పరిస్థితి? వాళ్ళకి పెన్షన్ ఏమి లేక, పెన్షన్ లేదు, పెన్షన్ ఏమి లేదు. మరి మీ ఫ్యామిలీ అంటే వాళ్ళ అమ్మాయి ఉన్నారు, వాళ్ళ అమ్మాయి కూడా ఇక వాళ్ళ పిల్లలు, వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళంతా రెంటెడ్ హౌస్. ఇక అందుకని ఆయన గారు ఇక్కడ వచ్చి ఉంటున్నారు ఆశ్రమం.
సరే, మంచిది. మీ నిర్మాణం దశలో ఉన్నటువంటి ఇక్కడ ఆగిపోయినాయి, మరి ఇది ఏం కట్టిద్దాం అనేది ఆలోచన? ఇక్కడ రూమ్స్ ఎక్స్టెండ్ చేస్తున్నామండి. వాస్తవానికి ఇక్కడ వంట రూమ్ అనేది మనకి లేక బయటే కుకింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వానాకాలం ఇబ్బంది అవుతుందని చెప్పి వంట రూమ్ ప్లస్ ఇంకా వృద్ధులు కూడా ఏదైనా జ్వరాలు వచ్చినప్పుడు ఒక రూమ్లోనే 2-3 ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. బెడ్ సిక్ అయిన వాళ్ళు ఉండాలన్న దానికన్నా ఇబ్బంది అవుతుంది. దాని వరకు రూమ్స్ ఎక్స్టెండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇయర్ నుంచి ఇక్కడ బ్లైండ్ ఎంఆర్ స్కూల్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఆ బ్లైండ్ పిల్లలకు కూడా ఆశ్రయం కల్పించాలి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇంకా 2 రూమ్స్ ఎక్స్టెండ్ చేసాం. ఈ 2 రూమ్స్ ఏమో ఓల్డ్ ఏజ్ వాళ్ళకి వంట రూమ్ వాడదామని ఎక్స్టెండ్. మరి ఇది నిర్మాణం చేసి చాలా రోజులు అయినట్టుంది. మరి దీనికి ఏమన్నా నిర్మాణం మేము మా దగ్గర ఉన్న ఇనీషియల్ అమౌంట్తో ఒక 50,000తో వర్కర్లకి కొంచెం సామాగ్రి తెచ్చి మన డాక్టర్ గారు సాయి సుధా డాక్టర్ గారు ఉన్నారు కదా, ఆర్థోపెడిక్, ఆయన గారు కొంత ఐరన్ ఇప్పించారు. ఇంకా వేరే వాళ్ళు ఒక 20 సిమెంట్ కర్రలు ఇప్పించారు. మేము కొంత వర్కర్స్కి కొంత ఇసుకకి శాండ్ కొనుక్కొని మేము స్టార్ట్ చేసాము ఇనీషియల్గా. తర్వాత మేము కూడా పిల్లల్ని బయట చదివిపిస్తాం. విజయవాడ గోశాల్లో 2,50,000 పెట్టి ఒక బాబుని, ఖమ్మం శ్రీ చైతన్యాలో ఒక బాబుని చదివించడం వల్ల, పిల్లల్ని బయట చదివించడం వల్ల మేము కూడా ఇనీషియల్గా పెట్టుకోలేక వర్క్ అయిపోయింది. దాతలు ఎవరైనా స్పందించి మేము కూడా ఎంతో కొంత సహాయం చేస్తాం ముందుకు వస్తే వాళ్ళ ఇష్టపూర్తంగా వాళ్ళ సిమెంట్ కానివ్వండి, దీనికి కావాల్సిన మెటీరియల్ ఇటుకలు కానివ్వండి, ఏదైనా వస్తు రూపంలో ఏదైనా ఇప్పవచ్చు. వాళ్ళ పేరు కూడా మనం ఇక్కడ కట్టించే బిల్డింగ్ శిలాఫలకం మీద వాళ్ళ పేరు కూడా గుర్తుగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఇక్కడైతే అసంపూర్తిగా ఉన్న నిర్మాణానికి దాతలు కూడా ముందుకు రావాలని మనకు మన ప్రవీణ్ గారు చెప్పడం జరిగింది. దయచేసి మనకు ఎవరైతే ఈ వీడియో చూస్తున్న వారు మన పాల్వంచ ఇందిరా కాలనీలో ఉన్నటువంటి ఈ యువసేన ఆశ్రమానికి నిధులు సమకూర్చాలని దాతల్ని మేము కూడా మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాము.